అయితే సింహాచలంలో జరిగిన ప్రమాదం ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే అన్నారు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. ప్రభుత్వం చేతగానితనానికి ఇది నిదర్శనమన్నారు. తిరుమలలో గోవులు చనిపోతే కనీసం పట్టించుకోని ఈ ప్రభుత్వంలో భక్తులకు కనీస భద్రత లేదు అని ఆరోపించారు. ఇక్కడ జరిగిన నాసిరకమైన పనులు మూలంగా ఇవాళ 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించిన చనిపోయారు. మన గోదావరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 3 మృతుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంకెంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో మనకి మళ్ళీ 1-2 గంటలు కానీ తెలియని పరిస్థితి నెలకొంది. నిర్లక్ష్యం కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న భక్తులు చెప్పేది ఏంటంటే, మీడియా కూడా చెప్తుంది ఏంటంటే, ఏ రకమైన అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవ్వరూ లేరు అక్కడ. కేవలం వాలంటీర్గా ఏదో సేవ చేద్దామని వచ్చిన వాలంటీర్స్ మాత్రమే వాళ్ళు హుటాహుటిని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి పంపించే కార్యక్రమం చేశారు. మరి ఎంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నా కూడా పచ్చ మీడియా కంటికి ఏం కనపడవు. ఆనాటి కూటమి ప్రభుత్వంలో బీజేపీకి సంబంధించిన మంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవాలయాలు పడగొట్టేసి దేవతామూర్తుల విగ్రహాలని మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లో తరలిస్తే కనీసం ఎక్కడ బీజేపీ వాళ్ళు నోరు మెదిపిన సందర్భాలు లేవు. ఇవాళ తిరుపతిలో 7 చనిపోతే మరి సనాతన హిందూవాదిగా ఆయన ఒక క్షమాపణ చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పాడు. ఆయన ఏమో నేను క్షమాపణ చెప్పేస్తే పోయిన వాళ్ళు ప్రాణాలు తిరిగి వస్తాయా అని ఆయన చెప్తా ఉన్నాడు. 100 గోవులు చనిపోతే అది ప్రజల దృష్టికి వస్తే దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి, ఇంట్లో మనుషులు చనిపోరా, గోవులు చచ్చిపోతే ఎందుకు మీరు అంత గగ్గోలు పెడతారని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ కామెంట్ చేసంటే, ఈ ప్రభుత్వంలో మీడియా మాఫియాకి తప్ప ప్రజలకు ఎక్కడ స్థానం లేదా? భక్తులకి ఎక్కడ మనోభావాలు దెబ్బతిన్నా ఏం పర్వాలేదా?